ఎంపీ రఘునందన్ గారు కూడా ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ముందు 60 పేజీలు పెట్టారు బయట, తర్వాత నిన్న 665 పేజీలు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవం కాదు, అఫ్ కోర్స్ బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. బీజేపీ అయితే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది, మాకివ్వండి సిబిఐకి ఇవ్వండి అంటూ. సిబిఐకి ఇచ్చేశారు. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే, సిబిఐకి ఇవ్వడంతో రెండు అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి తన చేతిలో ఉన్న ఆయుధం ఏదైతే కాళేశ్వరం అవినీతి కాళేశ్వరం కమిషన్ ఉందో దాన్ని ఆయుధాన్ని కేంద్రానికి అప్పగించారు. ఎందుకు అప్పగించారు? అలా కేసీఆర్పై ఇప్పటి వరకు ఆధిపత్యం చూపడానికి లేకుంటే పై చేయి సాధించడానికి ఉన్న ఒక అస్త్రం ఇది కాళేశ్వరం అనేది. దాన్ని బీజేపీ చేతిలో ఎందుకు పెట్టారు అనేది ఒక చర్చ. అందులో ఏమైనా వ్యూహం ఉందా, లేకుంటే బీజేపీ తేల్చకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పడానికా, లేదంటే రెండు ఎప్పటి నుంచో అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని, అలా రెండు పార్టీలు ఒకటే విలీనం దాకా చర్చలు వెళ్ళాయన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు నిజంగా బీజేపీ చేతికి ఎందుకు ఇచ్చారనే ఒక అనుమానం. అటు ఇది మామూలు అనుమానం. రెండోది, బీఆర్ఎస్ వెర్షన్కి వస్తే మోడీ డైరెక్షన్లోనే రేవంత్ యాక్షన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే రెండు పార్టీలు కూడా బలుకొని కేసీఆర్ను టార్గెట్ చేయడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయనేది బీఆర్ఎస్ వెర్షన్. ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ గారు నమస్కారం. నేను ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ లేదా కమిటీ మీటింగ్ వెళ్తారు సార్. ఇప్పుడు ప్యానల్ డిస్కషన్ జరుగుతుందా? అందరు ఫోన్ ఇన్ లో వచ్చిపోతుంది? లేదు, రవీంద్రరావు గారు ఒక్కరే ఉన్నారు, మీరు మాట్లాడండి. ఓకే, ముందుగా మీరు అన్నారు కదా బీజేపీ చేతికి ఇచ్చినారని 3 సార్లు అన్నారు. మీరు అడిగారు, ఇచ్చారు అన్నాను నేను. ఇది అన్యాయం. ఇది అంటే సిబిఐ విచారణ మీకు కావాలంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళ బయట కూడా వినిపిస్తాను. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సిబిఐ బీజేపీ రెండు ఒకటి అనే రీతిలో మీరు మాట్లాడడం అనేది మీలాంటి సీనియర్ నేను మాట్లాడలేదు. ఇక్కడ చూడండి, ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ నో లాంగర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. దే హ్యావ్ నౌ బికమ్ ద బీజేపీస్ అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అని రాహుల్ గాంధీ ట్వీట్. దాన్ని కేటీఆర్ ఇలా రీట్వీట్ చేశారు. ఇలాంటి సంస్థకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చారు అని. కళ్యాణ్ ఆడలేక మధ్యలో పడిందని చేతగాక ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుతూనే ఉంటారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక సిబిఐలు, ఈడీలు, ఐటీలు కొత్తగా వచ్చినట్టు, అంతకుముందు లేనట్టు ఈ చర్చను ఇట్లా జరపడమే సరైంది కాదు. ఎందుకు ఇచ్చిండ్రు అనే దానికి కాంగ్రెస్ పార్టీ షుడ్ ఆన్సర్. దానికి నేను కాదు ఆన్సర్ చేయాల్సింది. లేదా రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపింది అని అంటే భారత ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యం లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానికి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి విలీనమని వాళ్ళు మాట్లాడినా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్, బీజేపీ రెండు మోడీ గారి డైరెక్షన్ లోనే రేవంత్ గారు పనిచేస్తున్నారని మాట్లాడినా, ఇవన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు. వాళ్ళ స్థాయిలకు తగ్గకుండా ఏదో దిగజారి మాట్లాడుకోవడం తప్ప అలా కొత్తగా ఏం లేదు. రాజకీయంగా బురద చల్లాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. ఏం చేస్తారు? సిట్టేసి వాళ్ళు చేసిరు కదా టెలిఫోన్ ట్యాపింగ్ మీద. వాళ్ళతో అయితలేదు కదా, వాళ్ళతో చాతనైతే లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చిరని అనుకోవాలి కదా. దానికి పెద్ద ముచ్చట ఏముందన్న 2 ఏళ్ళు అయింది, కొండందా వెల్కని కూడా పట్టలేదు టెలిఫోన్ ట్యాపింగ్ లోపల. ఏం చేస్తుంది సిట్టు? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పిసిసి అధ్యక్షుని ఉన్నప్పుడు ఏం మాట్లాడిండ్రు? నా ఫోన్ వింటూరు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు వింటూరు, మా అందరి ఫోన్లు వింటూరు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీడియా మిత్రులు ఈ మధ్య కాలంలో అడిగితే అన్నాడు, నాకు సిట్ వాళ్ళు నోటీస్ ఇవ్వలేదంటే బహుశా నా ఫోన్ వినలేదనే కదా అర్థం అని అన్నాడు. అప్పుడే అర్థమైంది సిట్ కేసు ఏమైతుందని. వాళ్ళ అవసరార్థాల కోసం వాళ్ళు ఇన్వెస్టిగేషన్లు కొనసాగించుకున్నారా, ఇంకెందుకు కొనసాగిస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుస్తూనే ఉన్నది. కేటీఆర్ గారి విషయం లోపల కూడా ఏం మాట్లాడినారు? అరవింద్ కుమార్ గారు ఎవిడెన్స్ అయిపోయింది, రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారని మాట్లాడినారు. ఏడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తా ఉన్నారు? అంటే రాజకీయ కక్షలు, రాజకీయ. రఘునందన్ గారు, ఇక్కడ మీరు అన్నట్టు వారికి చేతగాక మీకు అప్పగించింది, ఐ మీన్ సిబిఐకి అప్పగించింది అనుకుందాం. ఒకవేళ సిబిఐ కూడా వచ్చే ఎన్నికల్లోపు ఏది తేల్చకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే విమర్శ మీపై వచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఊహాగానాల మీద ఎందుకు చర్చ? కళ్యాణ్ తెలుస్తుందంటే అత పోనీ తెలుస్తుందా ఈ లోపే? నేను ఏమంటున్నా, నువ్వు నన్ను అడిగి తెలుస్తావా సస్తావా అని నన్ను ఎట్లా డిమాండ్ చేస్తావు కళ్యాణ్? మీ అంచనా ఏంటి? సిబిఐకి ఇవ్వమని మీరు డిమాండ్ చేస్తారు, ఇచ్చారు. ఇప్పుడు సిబిఐ ఏం చేయబోతుంది అన్న? ఇప్పుడు కమిషన్ వేస్తే ఏకవాక్య కమిషన్ వేస్తేనే ఏకవాక్య కమిషన్ కి 2 ఏళ్ళు పట్టింది. సిబిఐని 2 గంటల్లో తెలుసు, 2 రోజులలో తెలిసి నువ్వు ఎట్లా డిమాండ్ చేయగలుగుతావు? నేను ఎట్లా డిమాండ్ చేయగలుగుతాను? దే విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. దేశంలో సిబిఐ గతంలో ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులకి టైం ఎంత తీసుకున్నారో చూడండి. అది చూసి చర్చ పెట్టారు, పాజిటివ్ గా చర్చ పెట్టారు. కానీ ప్రతిదానికి కొడుకుడు మీద ఈకలు పెడితే ఎట్లా కళ్యాణ్? ఫైనల్ గా చెప్పండి రఘునందన్ గారు, ఈ సిబిఐకి ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇది మంచిదేనా కాళేశ్వరం ఇష్యూలో సిబిఐ విచారణ అనేది?
దాంట్లో 2-3 అంతరాష్ట్రాల ఇష్యూస్ ఉన్నాయి. సిడబ్ల్యూసి ఇచ్చిన లెటర్స్ కొన్ని ఉన్నాయి, కాగ్ లాంటి సంస్థలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడానికి లోకల్ గా ఉండే పోలీసు వాళ్ళు శక్తి సరిపోదనేది ఆల్రెడీ ఒక కేసులో ప్రూవ్ అయింది కదా. టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం ప్రూవ్ అయింది? ఎంతకాలం పడుతుంది? ఇంకా రోజు డైలీ సీరియల్ లాగా ముచ్చట పెడుతున్నారు తప్ప వాట్ దే ఆర్ డూయింగ్? వాళ్ళకుండే పవర్స్ ఏంది? రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోటీస్ ఇస్తలేరు? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పలేదా? రేవంత్ రెడ్డి గారి ఫోన్లు ఎందుకు సీజ్ చేస్తలేరు? అంటే వాళ్ళకి భయం లోకల్ గా ఉండే ఏజెన్సీస్ కి. వాళ్ళు ప్రాపర్ గా చేయలేరని అనుకున్నారా, లేదా దీని పరిధి ఎక్కువగా ఉంది అని అనుకున్నారా, అమౌంట్ ఎక్కువగా ఉంది అనుకున్నారా? మహారాష్ట్ర ఒప్పందాలు, సిడబ్ల్యూసీతో జరిగిన చర్చలు, చాలా విషయాలు కాళేశ్వరం విషయంలో కాగ్ నివేదిక దగ్గర నుంచి మొదలుకుంటే అనేక అంశాలని పరిశీలనలోకి తీసుకోవాలి. కాబట్టి స్థానికంగా ఉండే పోలీస్ పెద్దలు చేయలేరని నేను అనను. బట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఎవరైనా భయపెట్టినారో తెలియదు. సిబిఐకి ఇచ్చినారు. ఇప్పుడు ఎవరికైనా ఎందుకు ఇబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? మంచిగా టైం తీసుకొని ప్రశాంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీకు కూడా యాంపుల్ టైం దొరుకుతుంది. మీరు కూడా కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ని వాళ్ళ ముందు పెట్టవచ్చు కదా. దానికి అప్పుడే అంత గందరగోళం పడి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కొందరు అనడు, లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఇంకొందరు అనడు. అల్కా దొరికింది ఏంది బీజేపీ పార్టీ? ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి. మీ పార్టీల గురించి మాట్లాడుకోరు, మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడుకోరు. మీకు చేతనైతే ఇన్వెస్టిగేషన్ చేయండి, చేత కాక చేత సిబిఐకి ఇచ్చిరు, వాళ్ళు చూసుకుంటారు. తీర్పు రాకముందే ఏదో ఉరిదీస్తాం అన్నట్టున్నది మీ పంచాయతీ. వాళ్ళు ఇచ్చి 24 గంటలు గడవకముందే మీరు వాళ్ళ ఇద్దరు దోస్తులని ఇవేం ఆరోపణలన్నా? ఆరోపణలు, ఈ ఆరోపణలు మీనింగ్లెస్ అంటున్నారు రఘునందన్ గారు. మీరు చెప్పండి, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. చెప్పండి. ఇప్పుడు చాలా స్పష్టమైతే వాళ్ళ నేతలందరూ పార్టీ మొత్తంగా కూడా ఇటు అసెంబ్లీలో కానీ బయట కానీ సిబిఐకి ఇవ్వాలని మాట్లాడింది. మరి రఘునందన్ రావు గారు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారో అర్థం కావడంలే. ఏ మాట మార్చలేదు. మేము సిబిఐకి ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం. దాని మీద మీరు మీ పార్టీకి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాడు, లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటని టీఆర్ఎస్ వాళ్ళు, ఏందన్నా ఇది? అవును, మేము అడిగినాం, సిబిఐకి ఇచ్చిర్రు, స్వాగతిస్తున్నాం, మేము కట్టుబడి ఉన్నాం. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి మీరు కూడా కట్టుబడి ఉర్రి. దానికి ఇంకా మోడీ చెప్పిండు, రేవంత్ చేసిండు, ఇవేందుకు ముచ్చట్లు? ఆరోపణ ఎందుకన్నా? ఇన్వెస్టిగేటింగ్ చేసుకోరని చెప్పి నెరవేర్చింది కదా రేవంత్ రెడ్డి అని. మా కోరిక నెరవేర్చలేడు కదా. కేసీఆర్ చేయమని అడుగుతున్నారు, మరి మా కోరిక నెరవేరుస్తలేడు కదా. టెలిఫోన్ ట్యాపింగ్ లో చేయాలి, ఈ ఫార్ములా కార్ రేస్ లో చేయాలి, మా కోరికలు నెరవేరుస్తాను చాలా చెప్తాం. మరి చేస్తారా? అట్లా మాట్లాడొద్దు రవీంద్రన్న. మీలాంటి సీనియర్లు కూడా ఎట్లనే కదా. మీకు చేత కాదు, మాకు ఇవ్వండి. సిబిఐకి ఎందుకు ఇవ్వరు? మా బయట కూడా ఈ డిబేట్ అన్నమోంటున్నా నేను. ఎందుకన్నా మీ పార్టీ నేతలు సిబిఐ మా సంస్థ లాగానే మాట్లాడారు కదా. కళ్యాణ్ గారు రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. రఘునందన్ గారు చెప్పండి. నేను చెప్తాను. ఆ సిబిఐకి నేను తప్పు పట్టిందా? నేనేం చెప్పినా అంతర్రాష్ట్రాల ఒప్పందాలు ఉన్నాయి, కాగ్ నివేదికలు ఉన్నాయి, సిడబ్ల్యూసి నివేదికలు ఉన్నాయి, ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జి చేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ లోకల్ ఉండేటువంటి పోలీసులు చేయలేరు కాబట్టి సిబిఐకి ఆ రోజు అడిగినాం, ఈ రోజు అడిగినాం, ఇచ్చినందుకు స్వాగతిస్తున్నాం. మీరు కూడా అంతే ధైర్యంగా చెప్పుండ్రి, మేమే తప్పు చేయలేదు, చలో సిబిఐ కాకపోతే ఎఫ్బిఐతో చేయించుకోర్రి, ఇంటర్పోల్ తో చేయించుకోర్రి అని ధైర్యంగా నిల్చోండి. ఇయ్యంగానే కాంగ్రెస్ బీజేపీ అనే ఒకటి అనే మాటలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఇంత న్యాయంగా ఎట్లుంటది రవీందర్ అన్న? మేము అడిగిందని మేము జస్టిఫై చేసుకుంటున్నాం. మేము అడిగినాం, ఎస్, దాంట్లో వివిధ రకాలైనటువంటి ఏజెన్సీస్ ని, సంస్థల్ని, చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి పరిధి ఎక్కువ ఉంది కాబట్టి సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుతుంది అని అడిగినాం. న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, ఆధారాలు ఏముంటాయి తర్వాత మాట్లాడదాం.